స్వతంత్ర వీర సావర్కర్ స్ఫూర్తితో నేటి తరం యువత ముందుకు నడవాలని సావర్కర్ సేవా సమితి నాయకులు మోహన్ రెడ్డి, సుమన్ అన్నారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన చలివేంద్రాన్ని సంఘ సభ్యులు డాక్టర్ విష్ణుకాంత్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తున్న వారికి బాటసారులకు నీళ్లు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, వారికి తమ వంతు సహాయంగా చలివేంద్రం ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. నీళ్ళదానం గొప్పది. ఎందుకంటే మనం అన్నం తినకుండా 3 రోజులు ఉండగలుగుతాం, కానీ నీళ్లు తాగకుండా ఉండలేము. దానిలో భాగంగా ఈరోజు సావర్కర్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. సావర్కర్ సేవ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ అయితే ఏంది, నిరుపేదలకు పెళ్ళి అయితే వాళ్ళకి సంబంధించిన బియ్యం పంచడం కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకు బుక్స్ పంచడం, అదేవిధంగా పేద విద్యార్థులకు ర్యాంక్ వస్తువులకు చదువు విషయంలో కానీ సావర్కర్ ముందుండి వారికి ఆర్థిక సాయం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా స్థానిక వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా వినాయక నిమజ్జనం గణ నవరాత్రులు కూడా ఘన వైభవంగా చేయడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు సావర్కర్ సేవా సమితి నుంచి చేయడం జరుగుతుంది. మొన్న దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద సంఘటన కూడా సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా దేశానికి సంబంధించిన కావచ్చు, సేవకు సంబంధించిన కార్యక్రమాలు సావర్కర్ సేవా సమితి ముందుంటుందని తెలియజేస్తున్నాం. సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు పాత బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. మరి పెద్దలు డాక్టర్ విష్ణు గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి చాలా సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా ఒక సేవా కార్యక్రమాన్ని సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు పాటుగా సమాజంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వాటిపైన స్పందించే విధంగా అనేక యోజన సమితి సభ్యులను పనిచేస్తూ ఉన్నాము. మరి సావర్కర్ స్కూల్కు రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో దేశంపైన జరుగుతున్న దాడి విషయంలో మరి దాన్ని ప్రకటించే విధంగా దేశం అంతా ఇవాళ ఐకమత్యంగా ఉంది. ఉన్న పహల్గామ్లో జరిగిన దాడి ఏదైతే ఉందో దేశం యావత్తు కూడా ప్రతి దాడి చేయాలి. భారత ప్రభుత్వం వెనుక ఇలా నరేంద్ర మోడీ వెనుక దేశం మొత్తం, యువత మొత్తం ఉంది. మరి తప్పకుండా ఏదైతే ఆ యొక్క దుర్ఘటనకు పాల్పడ్డ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మరి యొక్క భారత పోరు ఆగకుండా ముందుకు సాగాలని ఇవాళ సిద్దిపేటలో ఉన్న యువకులందరం కూడా మరి దేశం వెంట నడిచే విధంగా మరి సావర్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజులలో ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమితి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు.